Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. తెలియని నంబర్ నుండి కాల్ వస్తే ఉత్సాహంతో లిఫ్ట్ చేశాడు అనంత్. మీకు పెళ్ళయిందని వయ్యారంగా పలికింది అవతల నుండి ఓ లేడీ గొంతు. లేదండి అని తడబడ్డాడు ఆనంద్. అప్పుడే ఆమె ఏమందంటే, సాయంత్రం ఇంటికి రండి, నేను చేస్తాను పెళ్ళి అని ఫోన్ కట్ అయిపోయింది. అంటే ఎవరనేది మీకు అర్థమైంది అనుకుంటా. అమ్మాయి, మనం 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం కదా, ఇంతకీ నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా? అబ్బాయి, మా నాయనమ్మ మీద నిన్ను పెళ్ళి చేసుకుంటా. అమ్మాయి, అంటే ఎవరు తల్లిదండ్రుల మీద ఒట్టు వేస్తారు కదా. అబ్బాయి, అంటే నానమ్మ లేదు కదా అందుకు. పరీక్షల్లో నీకు 0 మార్కులు వచ్చాయి కదా, మీ నాన్న నిన్ను ఏమన్నాడని అడిగాడు మాస్టర్. నీకు చదువు చెప్పిన సన్యాసి ఎవర్రా అని అడిగాడు మాస్టర్ గారు అన్నాడు స్టూడెంట్. ఇద్దరు ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమే రత్నం, ఆ ఎదురింటి దాని మొగుడు ఎప్పుడు దాని కొంగు పట్టుకొని తిరుగుతాడు తెలుసా అని అంటుంది కాంతం. మరి మీ ఆయన ఎలాంటి వాడే అంటుంది రత్నం. మా ఆయన బంగారం, ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతాడు అని అంటుంది కాంతం. అంటే పక్కింటి ఆయన తిరగచ్చు కానీ తిరగకూడదు, మీ ఆయన తిరగచ్చా అని. నీకోసం స్వర్గం నుండి స్వయంగా ఆ మేనకి దిగి వచ్చి అర్ధరాత్రి నీ ఇంటి తలుపు తట్టి లేపితే ఏం చేస్తావు అని అడిగాడు సింగినాథం. హలో, హౌ ఆర్ యూ, రంభా ఊర్వశి రాలేదా అని అడుగుతా అని అన్నాడు జోగినాథం. అంటే వచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా ఉన్నాడు. రోడ్డు పక్కన అమ్ముతున్న గులాబీ మొక్కను మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం కదా, ఎందుకంటే వాడు దాన్ని పెంచి పెద్ద చేశాడు కాబట్టి. మరి ఒక అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి పోషించి చదువు చెప్పించి ఒక అబ్బాయి చేతిలో పెట్టడానికి కట్నం ఇవ్వాలా? మీరే చెప్పండి, ఇవ్వాలా? ఇంకొకటి, నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు అని అడిగింది సుధా. నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను, ఉంటే నిన్ను ఈ పాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి ఉండేవారు కదా అని అన్నాడు ఆదిత్య. అర్థమైందా అండి? అంటే ఎవరో ఒకరు ప్రేమించేసి ఉంటారు కదా అని. రవి హరి కాన్వర్జేషన్ ఏంటో విందాం. ఒరే, సూదితో చేతిపై పొడవగానే రక్తం ఎందుకు వస్తుంది? హరి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరైనా నొక్కారనుకో ఎవరొచ్చింది అని మనం చూడ్డానికి బయటికి వెళ్తాం కదా, అలాగే రక్తం కూడా ఎవరు పొడిచింది అని చూడ్డానికి వస్తుంది అని అన్నాడు. వాళ్ళే ఉంది కదండి ఈ జోకు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఆడవాళ్ళ బాధలు చూడండి. ఒక ముద్ద ఎక్కువ తింటే ముందు పొట్ట విరుగుతుంది, వెనక సీటు విరుగుతుంది. ఎందుకు స్వామి ఈ బాధలు? ఏం జుట్టు పెంచవచ్చు కదా, లేదా అందం పెంచవచ్చు కదా. వద్దన్నామా, మాకు వద్దు అన్నవి వస్తున్నాయి, కావాలన్నవి రావడం లేదు. ఇది ఎక్కడ కర్మరా బాబు. Thanks for watching. Please subscribe my channel. Thank you. For more videos.